వచ్చి చెక్ చేసి వెళ్ళిపోయారు కదా, మరి ఏం చర్యలు తీసుకున్నారు, కేంద్రానికి బాధ్యత లేదా అన్నారు. అయితే మేమే కట్టుకున్నామని చెప్పి మరోవైపు కొంత బీఆర్ఎస్ నాయకులు సురేష్ రెడ్డి ఈ విషయం మీద సమర్థించే ప్రయత్నం చేసుకున్నారు. కాకపోతే బీఆర్ఎస్ ఖచ్చితంగా పూర్తి స్థాయిలో అవినీతికి పాల్పడింది. దీంట్లో రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ఈ విషయంలో చర్యలు తీసుకోవడం విఫలమైంది అనే అంశాన్ని ప్రధానంగా ఇక్కడ లేవనెత్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. 3 పిల్లల వరకు ఈ నేలలోకి కుంగిపోవడాన్ని మనం చూసాం. ఆ టైంలో ఆ ప్రాజెక్ట్ అంతా కూడా మొత్తం క్రాక్స్ రావడం, సపోర్ట్ సమస్యలు రావడం అవన్నీ మనం చూసాం. అయితే మొదట్లో దీనికి సంబంధించి ఎవరో పెద్ద శబ్దం వచ్చింది, ఆ టైంలో బాంబు పెట్టి పేల్చేసే ప్రయత్నం చేశారు అని చెప్పేసి అన్నారు. ఆ తర్వాత ఖచ్చితంగా ఎన్నికల మీద కూడా దీని ప్రభావం చాలా తీవ్రంగా కనిపించింది. ఎన్నికల ఫలితాల తర్వాత కాంగ్రెస్ గెలవడం, కాంగ్రెస్ ప్రభుత్వం ఈ విషయంలో చర్యలు తీసుకుంటామని చెప్పడం, వరుసగా కమిషన్ వేయడం, విచారణకు పిలవడం, ఇవన్నీ కూడా మనం చూసాం. అయితే మరొకసారి బీజేపీ ఈ కాళేశ్వరం అంశాన్ని తెర మీదకు తీసుకురావడం సంచలనంగా మారింది. బీఆర్ఎస్ కొంతవరకు సమర్థించుకునే పని చేసినప్పటికీ జరిగిన అవినీతికి సంబంధించి ఏవి చర్యలు, కుంగినటువంటి పిల్లర్లకి ఎవరు సమాధానం చెప్తారు, ఇప్పటి వరకు కేసీఆర్ని అరెస్ట్ చేస్తామని చెప్పిన రేవంత్ రెడ్డి ఎందుకు అరెస్ట్ చేయలేదు, కాంగ్రెస్ బీఆర్ఎస్ కలిసి పనిచేస్తున్నారనడానికి ఇది నిదర్శనం కాదా అంటూ కిషన్ రెడ్డి కొన్ని ప్రశ్నలను లేవనెత్తడాన్ని మనం చూస్తున్నాం. సో ఇప్పటి వరకు ఏమీ జరగలేదు అనేది ప్రధానంగా బీజేపీ చెప్తున్న మాట. అఫ్కోర్స్ కమిషన్ అన్నారు, విచారణ అన్నారు, కానీ ఇప్పటికీ ఏం తేల్చారు? విమర్శలు చేసుకోవడం తప్ప, ఇదిగో అరెస్ట్ చేస్తాం, అదిగో అరెస్ట్ చేస్తాం అనడం తప్ప ఏం తేల్చారు అనేదే ఇక్కడ కిషన్ రెడ్డి ప్రశ్న. శ్రీధర్ జాయిన్ అవుతున్నారు, బీజేపీ ఆఫీస్ దగ్గర నుంచి లైవ్లో ఉన్నారు మనతో మా ప్రతినిధి. శ్రీధర్, కిషన్ రెడ్డి చాలా స్ట్రాంగ్గా మాట్లాడారు. కాళేశ్వరం అంశానికి సంబంధించి కొంత సమర్థించుకునే ప్రయత్నం సురేష్ రెడ్డి చేశారు. కాకపోతే ఏ సందర్భంలో అసలు ఈ టాపిక్ వచ్చింది ఇప్పుడు, అండ్ కిషన్ రెడ్డి ఏం డిమాండ్ చేస్తున్నారు ఈ సందర్భంగా, అక్కడ ఎలాంటి చర్చ జరిగింది అసలు? యానందు, అటు పార్లమెంటుకు సంబంధించి ఉభయ సభలో జరుగుతున్నటువంటి చర్చల్లో భాగంగా కాళేశ్వరం మీద మొన్న అటు తెలంగాణకు సంబంధించినటువంటి రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్ అడిగినటువంటి ప్రశ్నకు కూడా అటు ఇరిగేషన్ శాఖ మంత్రి కూడా మాట్లాడుతూ, సిఆర్ పాటిల్ కూడా మాట్లాడుతూ, తెలంగాణలో ఉన్నటువంటి కాళేశ్వరం ప్రాజెక్ట్ ఏదైతే ఉందో అది 1,00,000 కోట్లు పెట్టినప్పటికీ అది ఎక్కడ కూడా పనికి రాకుండా పోయిందంటూ కూడా ఆయన ప్రకటించడం, అటు రాజ్యసభలో ప్రకటించడం. అనంతరం కూడా అటు అమరావతికి సంబంధించినటువంటి అంశం మీద, అమరావతి రాజధాని బిల్లుకు సంబంధించి నిన్న కిషన్ రెడ్డి కూడా మాట్లాడుతూ దానిపైన కూడా ఒకవైపు ఆ బిల్లుకు మద్దతు ఇస్తూనే మరొకవైపు తెలంగాణకు సంబంధించిన అంశంలో కూడా అభివృద్ధి జరగలేదంటూ కాంగ్రెస్ ఎంపీలు కానీ ఇతర ఎంపీలు చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో వాటికి కిషన్ రెడ్డి కౌంటర్ ఇస్తూ కూడా కొంత కాళేశ్వరం పైన కూడా మాట్లాడాల్సినటువంటి పరిస్థితి ఉంది. అందులో భాగంగా ఈరోజు సైతం కూడా అటు రాజ్యసభలో అటు బీఆర్ఎస్కు లోక్సభలో ప్రాతినిధ్యం లేదు, రాజ్యసభలో ఉంది కాబట్టి అక్కడ ఉన్నటువంటి వాళ్ళ పార్టీ యొక్క ఫ్లోర్ లీడర్ మాట్లాడుతూ కూడా కాళేశ్వరం మీద ప్రకటన అనేది కూడా సరైంది కాదు, కాళేశ్వరంకు సంబంధించి దాని నుంచి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి, కాళేశ్వరం గట్టి కూడా 1,00,000 ఎకరాలకు నీళ్ళు ఇచ్చామనే విధంగా కూడా దాన్ని కొంత సమర్థించుకునేటువంటి ప్రాజెక్టుకు సంబంధించిన అంశాన్ని సమర్థించుకునే ప్రయత్నం చేశారు. వెంటనే కిషన్ రెడ్డికి సంబంధించి దాని మీద ఫైర్ అయ్యారు. కాళేశ్వరం అనేది కూడా పూర్తిగా బీఆర్ఎస్ 1,00,000 కోట్లను కూడా ఏటీఎంలో ఉపయోగించింది. ఏటీఎంలో ఉపయోగించడమే కాకుండా ఆ ప్రాజెక్టుతో చుక్క నీరు కూడా రాలేదు, 1,00,000 కోట్లు కూడా పూర్తిగా నీళ్లపాలైనాయి. అసలు కాళేశ్వరం విషయంలో కూడా ఒకవైపు ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం అధికార రాకముందు కాంగ్రెస్ వాళ్ళని జైల్లో పెడతాము, వాళ్ళకి జైలు గదులు కట్టిస్తాము, ఇట్లాంటి అంశాలు ఏవైతే ఉన్నాయో ఎక్కడ కూడా ముందుకు కదలలేదు అంటూ కూడా కొంత కిషన్ రెడ్డి ఫైర్ అయ్యారు. దీంతో ఒక్కసారిగా అలా మాట్లాడడం సరికాదంటూ కూడా కేఆర్ సురేష్ రెడ్డి మాట్లాడినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో అవి కొంత సరిదిద్దుకునేటువంటి ప్రయత్నం చేశారు. అయినప్పటికీ కూడా కిషన్ రెడ్డి వర్సెస్ కూడా ఒకవైపు బీఆర్ఎస్గా అక్కడ మారింది. పార్లమెంటు సంబంధించి కూడా ఒక్కసారిగా దద్దరిల్లిందని చెప్పొచ్చు. ఇప్పటికే ఒకవైపు చూడొచ్చున్నందు అటు కాళేశ్వరానికి సంబంధించిన అంశంలో మేడిగడ్డ కుంగిపోవడం ఏదైతుందో దానికి సంబంధించి అటు సిబిఐకి కూడా అప్పచెప్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కానీ బీజేపీ మాత్రం అసలు ఎందుకు ముందుకు వెళ్ళడం లేదంటూ కాంగ్రెస్ ప్రశ్నిస్తుంటే ఒకటే చెప్తుంది, అసలు ప్రాజెక్టు మొత్తం 1,00,000కు పైగా కోట్లు జరిగితే ఒక్క మేడిగడ్డ సంబంధించినటువంటి అంశాన్ని ఏ విధంగా వస్తారు, ఇది పక్షపాతమే. ఒకవైపు బీఆర్ఎస్ సంబంధించి కూడా అటు కాంగ్రెస్ కూడా కొంత వాడుకుంటుంది. అందులో అక్కడ తిన్నటువంటి డబ్బులు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా కొంత అటు కాంగ్రెస్ నేతలు సైతం కూడా అందులో వాటాలు తీసుకున్నారు, వాళ్ళని బెదిరిస్తున్నారు, రాజకీయంగా వాడుకునేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తుంది అంటూ కూడా అటు బీజేపీ కూడా ఎప్పటికప్పుడు కౌంటర్ ఇస్తుంటే మాత్రం బీఆర్ఎస్ నేతలు సైతం ఎప్పటికప్పుడు
కుంగిపోయినటువంటి ఆ మేడిగడ్డ ఏదైతుందో అక్కడ మరమ్మతులు చేయొచ్చు, కానీ కావాలని చెప్పి అటు బీఆర్ఎస్ అటు కాంగ్రెస్ రెండు కల్పితామని బ్లేమ్ చేసేందుకే అని చెప్పి చెప్తున్నటువంటి పరిస్థితి. దాదాపు ఆ కాంగ్రెస్ వచ్చి 2 సంవత్సరాలు దాటి 3 నెలలు దాటిపోతున్నప్పటికీ ఎందుకు చర్యలు తీసుకుంటారని ఒకవైపు అటు బీజేపీ ప్రశ్నిస్తుంటే, సిబిఐ కేసు ఏమైందని కాంగ్రెస్ ప్రశ్నిస్తుంది. ఇద్దరి వాదనలు కూడా బీఆర్ఎస్ తప్పుపడుతుంది. ఈ చర్చకు సంబంధించి గతంలో చూసాం ఎన్డీఎస్ఏకి సంబంధించినటువంటి రిపోర్ట్ మేడిగడ్డ కూలినప్పుడు వచ్చింది. ఆ ప్రాజెక్టుకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ఎక్కడ కూడా పనికిరాదు. ఇక సుందిళ్ళకు సంబంధించి సుందిళ్ళ అన్నారం ఏవైతే ఆ బ్యారేజీలు సైతం ప్రమాదంలో ఉన్నాయి కాబట్టి ఈ ప్రాజెక్టే వేస్ట్ అంటూ కూడా అప్పుడు మేడిగడ్డ కుంగిపోయినప్పుడు కూడా ఇచ్చినటువంటి రిపోర్ట్ ఏదైతే ఉందో ఆ రిపోర్ట్ ఆధారంగానే సిబిఐకి ఇచ్చింది. కాబట్టి ఇటువంటి తరుణంలో అటు పార్లమెంట్లో జరిగినటువంటి చర్చల్లో భాగంగా మరొకసారి అటు అమరావతి బిల్లుకు సంబంధించిన అంశంలో తెలంగాణకు అన్యాయం జరుగుతుందంటూ తెలంగాణకు సంబంధించిన ఎంపీలు మాట్లాడుతుంటే మరొక వైపు కౌంటర్ ఇస్తూనే కిషన్ రెడ్డి మాట్లాడినటువంటి మాటలు కానివ్వండి, మొన్న రాజ్యసభలో అటు రాజ్యసభ సభ్యులు తెలంగాణకు చెందినటువంటి వ్యక్తి ఎంపీ డాక్టర్ లక్ష్మణ్ అడిగినటువంటి క్వశ్చన్కు సిఆర్ పాటిల్ అటు ఇరిగేషన్ మినిస్టర్గా ఉన్నటువంటి సిఆర్ పాటిల్ ఇచ్చినటువంటి సమాధానం ఏదైతే ఉందో దానికి నిజంగా అటు బీఆర్ఎస్ నేతలకు కూడా గందరగోళం. ఒకవైపు ఇప్పటికీ అటు తెలంగాణకు సంబంధించి కూడా అటు రానున్నటువంటి రోజుల్లో జిహెచ్ఎంసీ ఎన్నికలు ఉన్నాయి, ఇంకోవైపు జడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలు ఉన్నాయి. కాబట్టి ఇటువంటి తరుణంలో డెఫినెట్గా అటు కాళేశ్వరం సంబంధించినటువంటి అంశం వస్తే మరొకసారి బీఆర్ఎస్కు కొంత నష్టం జరిగేటువంటి అవకాశాలు ఉంటాయినందు. కాబట్టి నిన్న కూడా బీఆర్ఎస్ నేతలు ఎప్పుడైతే సిఆర్ పాటిల్ అటు రాజ్యసభలో ప్రకటించారో వెంటనే బీఆర్ఎస్ నేతలు కూడా ఇట్లా మాట్లాడడం సరికాదు, ఆ ప్రాజెక్టుతో ఎంతో మేలు జరిగిందంటూ కూడా అటు మాజీ ఎంపీ వినోద్ మాట్లాడేటువంటి ప్రయత్నం చేశారు. కాబట్టి మొత్తం మీద ఓవరాల్గా అటు కాళేశ్వరం విషయంలో కిషన్ రెడ్డి క్లియర్ కట్గా ఒకవైపు అటు కాంగ్రెస్ను, ఎందుకంటే కాంగ్రెస్ ఎందుకు చర్యలు తీసుకుంటుంది, కాంగ్రెస్ వాళ్ళతోని లోపాయికార ఒప్పందం జరిగిందంటూ కూడా అటు కాంగ్రెస్ను టార్గెట్ చేస్తే, ఇంకోవైపు బీఆర్ఎస్ చేసినటువంటి అవినీతి ఏదైతుందో 1,00,000 కోట్లు ఏటీఎంలో మారిందని గతంలో మోడీ కూడా మాట్లాడారు. ఎన్నికల ప్రచారం కూడా బీజేపీ నేతలు పెద్ద ఎత్తున ఇటువంటి ప్రచారం చేశారు. కాంగ్రెస్ సైతం కూడా ఇటువంటి వ్యాఖ్యలు చేసింది. కాబట్టి 2 పార్టీలను కూడా ఇరుకున పెట్టేందుకు కేంద్ర మంత్రి మాత్రం కిషన్ రెడ్డి పార్లమెంటు వేదిక కూడా ఈ 2 పార్టీల పైన ఆరోపణలు అయితే చేసుకున్నారు కదా. ఆరోపణలు ప్రత్యారోపణలు కూడా ఒకవైపు పార్లమెంటు దద్దరిల్లుతుందని చెప్పొచ్చు నందు. రైట్, థ్యాంక్ యూ.